సంగారెడ్డి జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. బీడీఎల్ బానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రీసైక్లింగ్ చేస్తున్న 400 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి గుట్టుచప్పుడు కాకుండా రీసైక్లింగ్ పాలిష్ చేసి రైసు మిల్లుల యాజమాన్యం విక్రయిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. బీడీఎల్ బానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రీసైక్లింగ్ చేస్తున్న 400 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి గుట్టుచప్పుడు కాకుండా రీసైక్లింగ్ పాలిష్ చేసి రైస్ మిల్లు యాజమాన్యం విక్రయిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో భారీగా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాషిత్ అందిస్తారు. బాషిత్, సంగారెడ్డి జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టివేయడం జరిగింది. ఈ విషయాన్ని బయటికి పోలీసులు పట్టుకొని దాన్ని బట్టబయలు చేశారు. ఇది అంతా పాషామైలారం పారిశ్రామిక వాడలో ఒక షెడ్డును బోధనలో ఉండే ప్రభాకర్ రెడ్డి అతను లీజుకు తీసుకొని ఇదంతా కార్యక్రమం చేపడుతున్నట్టు సమాచారం అందుతుంది. రవి అనే వ్యక్తి మేనేజర్ ను అదుపులో తీసుకుని విచారణ చేపడుతున్నారు పోలీసులు. గత 2 సంవత్సరాల నుంచి అద్దెకు తీసుకుని ఈ రైస్ మిల్ ను కొనసాగిస్తున్నట్టు సమాచారం ఉంది. భవానీ ప్రస్తుతం అయితే ఈ రైస్ మిల్ లో ఉన్న 400 టన్నుల బియ్యాన్ని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. దానితో పాటు 7 లారీలు పాటు 20 మంది కార్మికులను కూడా అదుపులో తీసుకున్నారు. అందులో పనిచేసే వ్యక్తులను ఈ రోజు మధ్యాహ్నం ఈ విషయాన్ని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేసి దాన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. భవాని, ఈ పూర్తి వివరాల కొరకు 5:30 గంటలకు ఎస్పీ రూపేష్ మీడియా సమావేశంలో వెల్లడించున్నారు. భవాని, థాంక్యూ బాసిత్.